నిన్న మనం గూగుల్ ట్రెండ్స్ క్లాస్‌లో అది మనకి పవర్ పోయింది కదా! అది చూద్దాం ఒకసారి మళ్ళీ. మనం ట్రెండింగ్ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి మనకి గూగుల్ ట్రెండ్స్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడొచ్చేసి మనం ఒక 5 కీవర్డ్స్ అట్లా యాడ్ చేసుకొని మనం కంపేర్ చేసుకోవచ్చనమాట. ఇట్లా మనం ఈ టూల్స్‌ని ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉందనేది చెక్ జేసుకోవడానికి బట్ ఇది ఇక్కడేంటంటే లాంగ్ టెయిల్ కీవర్డ్స్ కన్నా కూడా షార్ట్ కీవర్డ్స్‌కి మనకి ఎక్కువ ట్రాఫిక్ చూపిస్తది. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నవి ఫస్ట్ ఏఐ టూల్స్‌కి, డిజిటల్ మార్కెటింగ్ ఈ కీవర్డ్‌కి ఎంత సెర్చెస్ ఉన్నాయనేది ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఆర్టికల్స్ ఏమైనా రాసుకునేటప్పుడు ఆ కీవర్డ్స్ వర్క్ అవుతాయా లేదా అనేది ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చెక్ జేసుకోవచ్చు. లైక్ ఇక్కడేంటంటే మనకి కంప్లీట్‌గా డేటా అనేది వస్తుంది. ఏఐ టూల్స్ ఫ్రీ. ఎందుకంటే ఏమేం క్వెరీస్ తోటి టాప్ క్వెరీస్, ఫ్రీ ఏఐ టూల్స్, ఏఐ ఫ్రీ టూల్స్, బెస్ట్ ఏఐ టూల్స్ ఇట్లా వీటి మీద కూడా సెర్చెస్ ఎలా ఉన్నాయనేది మనకిక్కడ చూపిస్తుంది. చాట్ జీపీటీ ఏఐ అని, గూగుల్ టూల్స్ అని ఇట్లా. అలానే మనకి రైజింగ్ క్వెరీస్ అంటే ఇక్కడ ఇవి కూడా మనకి రైజ్ అవుతా ఉన్నాయన్నమాట. వీటిని కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ కంట్రీ, రీజియన్ అన్నీ కూడా వచ్చేస్తాయి. బట్ ఇక్కడైతే ఇప్పుడు రావట్లేదిది. బట్ మనకి ఏ కంట్రీలో ఏందంటే లైక్ కంట్రీలో ఏ స్టేట్‌లో, ఏ కంట్రీలో ఎంతుంది, ఏ స్టేట్‌లో ఎంత సెర్చెస్ ఉన్నాయి, అండ్ యూట్యూబ్‌లో ఎంతుంది మొత్తం గూడా మనకిక్కడ చూపిస్తది. ప్రెజెంట్ అయితే ఆప్షను ఇక్కడ చూపించట్లేదు వీళ్ళకి. ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మొత్తం క్లియర్‌గా వస్తది. బట్ ఇట్లా ఏదైనా ట్రెండింగ్ అదెలా ఉంది అని గాని, లేకపోతే ఏదైనా ప్రెజెంట్ ట్రెండింగ్ టాపిక్స్ కావాలంటే ఇక్కడికెళ్ళి చెక్ జేసుకోవచ్చు. ఇక్కడంటే ఇది మన కేటగిరీ మనకు సంబంధం లేకుండా ఇక్కడ మొత్తం ఆల్ ఓవర్‌గా ట్రెండ్‌లో ఉన్న డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి చూపిస్తది. ఇక్కడొచ్చేసి మనం కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ కేటగరీస్ అనగా మనకి ఏ కేటగిరీలో ట్రెండింగ్ టాపిక్స్ కావాలి. జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్‌లో మనకి ట్రెండింగ్ టాపిక్స్ కావాలనుకోండి ఇక్కడొస్తాయన్నమాట. ఏ ఏ వర్డ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయనేది. ఇట్లా మనం ట్రెండింగ్ టాపిక్స్ అనేసి చూసుకోవచ్చు. ఈ టూల్ దానికి యూజ్ అవుతుంది. మనకి ఇంకా నెక్స్ట్ కొన్ని టూల్స్ ఉన్నాయి. బట్ ఇవి మనం ఓపెన్ చేసినా కూడా మనం ఫ్రీగా వాటినేమి చూడలేము. జస్ట్ ఊరికే వాటి డాష్‌బోర్డ్స్ అయితే ఒక్కసారి చూపిస్తాను. ఈ మౌస్ టూల్‌లో కొన్ని ఫ్రీ ఉంటాయి. బట్ ఇంతకుముందు మనకి డొమైన్ అథారిటీ గాని, మన వెబ్‌సైట్ ర్యాంక్ గాని, గ్లోబల్ ర్యాంక్ ఎంతుంది ఇదన్నీ కూడా ఈ మౌస్ ఎక్స్‌టెన్షన్ తోటి చేసేవాళ్ళం. బట్ ఈ మౌస్ ఎక్స్‌టెన్షన్ అనేది ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. ఇది కంప్లీట్ పెయిడ్. ఇక్కడొచ్చేసి మనకి ఈ టూల్‌ని ఓపెన్ చేస్తే మౌస్ ఎస్‌సిఓ డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్, ఫ్రీ ఎస్‌సిఓ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చారు కదా! కాకపోతే ఇది ఫ్రీ అనేది కొంచెం చాలా తక్కువ ఉంటుందనమాట. ఇక్కడొచ్చేసి ఫ్రీ డొమైన్ అథారిటీ చెక్కర్ ఉంది. ఈ డొమైన్ అథారిటీని ఫ్రీగా చెక్ జేసుకోవచ్చు. అలాగే కీవర్డ్ ఎక్స్‌ప్లోరర్, ఫ్రీ ఎస్‌సిఓ టూల్స్. ఈ టూల్స్‌ని చూడండి జస్ట్ ఫ్రీ ఉన్న వరకే. ఇక్కడ మనం డొమైన్ యాడ్ చేసామనుకోండి. ఇక్కడ స్లో ఉన్నట్టుంది. ఇక్కడొచ్చేసి డొమైన్ అథారిటీ 8 అండ్ రూట్ డొమైన్స్ ఇట్లా 19 కీవర్డ్స్ ర్యాంకింగ్ ఇట్లా మనకి ఇచ్చింది. స్పామ్ స్కోర్ 1 ఉంది. ఇలా మనకి ఫ్రీగా చెక్ చేస్తది. బట్ ఓన్లీ 3 3 టైమ్స్ అట్లా మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనకి రాదు. అట్లాగే ఎస్‌సిఓ టూల్స్ గెట్ ఫ్రీ డొమైన్ 1 మినిట్. మెట్రిక్స్ ఇన్ వన్ క్లిక్ అని ఉంది కదా! ఈ ఫ్రీ డొమైన్ మెట్రిక్స్ ఏమొస్తదో ఒక్కసారి మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించినవి మాత్రం మనం ఫ్రీగా చూడొచ్చు. ఇక్కడ కొన్ని టూల్స్ అయితే ఉన్నాయి. లింక్ రీసెర్చ్ చేయడం గానీ,
ఇదంతా కూడా పెయిడ్ వర్షన్ అనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ మనకి కనిపిస్తాయి. బట్ ఇదైతే కంప్లీట్‌గా మనకి ఫ్రీగా అయితే రాదు. కొన్ని ఫ్రీ అని చూపిస్తాడు గానీ, ఫ్రీ అయితే రావు. ఇక్కడ ఎస్సీఓ టూల్స్ ఫ్రీ ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకి ఈ మౌస్ బార్ ఫ్రీ అన్నాడు. కానీ ఫ్రీ ఉండదు. మోర్ ఎస్సీఓ టూల్స్ అన్నాడు. మాక్సిమం వర్క్ అవ్వవు. ఈ కీవర్డ్ ఎక్స్‌ప్లోరర్ అని ఉంది. ఇది కూడా మనకి పెద్దగా వర్క్ అవ్వదు. ఒక 2, 3 కీవర్డ్స్ చూపిస్తది. ఇంక అంతే అన్నమాట. కాకపోతే ఇది ఎలా ఉంటది? ఎలా చూపిస్తది? అనేసి రిజల్ట్ ఎలా వస్తదని జెప్పేసి చూసుకోవచ్చు. సెర్చ్ వాల్యూమ్ ఎంతొచ్చింది? ఆర్గానిక్ క్లిక్ త్రూ రేట్ అంటే ఈ కీవర్డ్‌కి ఎంతమంది క్లిక్ చేస్తున్నారు? డిఫికల్టీ ఎంతుంది? అంటే కీవర్డ్స్, మంత్లీ వాల్యూమ్ ఇట్లా చూపిస్తది. ఎస్‌సీఆర్‌పీ అనాలిసిస్ అంటే ఇది మొత్తం కంప్లీట్‌గా పెయిడ్ వెర్షన్. ఇది మా మౌస్ టూలు. ఈ మౌస్ టూల్‌కి కొంచెం కాస్ట్ ఎక్కువ గాబట్టి మన ఇండియాలో పెద్దగా దీన్ని వాడరు. ఇక్కడ మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అవన్నీ ఉంటాయి దీంట్లో. లోకల్ ఎస్‌ఈఓ, లర్న్ ఎస్‌ఈఓ అంటే ఎస్‌ఈఓ గురించిన టాపిక్స్ ఇందులో మీరు గై వాళ్ళు గైడ్ చేస్తుంటారు. అవి నేర్చుకునేవాళ్ళు ఆన్‌లైన్‌లో నేర్చుకునేవాళ్ళు అట్లా నేర్చుకోవడానికి వీళ్ళు ఇచ్చిన ఆప్షన్. ఇదంతా ఆర్టికల్స్ అయ్యుంటాయి. ఇంకా నెక్స్ట్ ఇంకొక టూల్ వచ్చేసి మనకి ఏహెచ్ఆర్ఎఫ్. ఈ ఏహెచ్ఆర్ఎఫ్ అది ఇక్కడొచ్చేసి ఏఐ మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్ కింద వీళ్ళు కూడా కన్వర్ట్ చేశారు. ఇది చాలా ఓల్డ్ టూలు. మేము వర్క్ స్టార్ట్ చేయకముందే ఈ టూల్ అనేది కొంచెం పెయిడ్ వెర్షన్‌కెళ్ళింది. దీన్ని అప్పటికే వర్క్ చేయడం ఆపేశారు. లైక్ తర్వాత మౌస్ వచ్చింది. మౌస్ లాస్ట్ ఇయర్ వరకు వర్క్ చేసింది. లాస్ట్ ఇయర్ నుంచి మౌస్ కూడా పెయిడ్ వెర్షన్‌లో వర్క్ చేయటం లేదు. దాని డాష్‌బోర్డ్ వచ్చేసి మనకిలా ఉంటుంది. ఇది అంతకుముందు ఫ్రీ ఉన్నప్పుడు నేను యాడ్ చేశాను వెబ్‌సైటు. ఒక జీమెయిల్‌కి అంటే ఒక అకౌంట్‌కి ఒక ప్రాజెక్ట్ యాడ్ చేసుకుంటే బేసిక్ ఆడిట్ రిపోర్ట్స్ అనేవి మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇస్తది. కానీ ఇప్పుడు యాడ్ చేసే ఆప్షన్ లేదనుకుంటున్నా. లాస్ట్ టైము కనిపించలేదు నాకు యాడ్ చేయడానికని. లైక్ ఇక్కడొచ్చేసి మనకి ఈ ఆప్షన్స్ ఇక్కడేముంటాయి అంటే, మన సైట్ స్కోర్ ఎంతుంది? ఎన్ని పేజెస్ స్క్రాల్ చేసినియి? ఎంత రీడైరెక్టెడ్? బ్రోకెన్ లింక్స్ ఏంటి? ఇవన్నీ కూడా చూపిస్తా ఉందనమాట. రిఫరింగ్ డొమైన్స్ ఎన్నున్నాయి? ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంతొస్తుంది? డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. లాస్ట్ 90 డేస్ ఎలా ఉంది? తర్వాత లాస్ట్ 12 మంత్స్ ఎలా ఉంది? ఇదేమో పెద్ద చేంజెస్ ఏం లేదు చూపించట్లేదు. లైక్ ఇక్కడొచ్చేసి సైట్ ఆడిట్. మనం ఆడిట్ చేయాలి అంటే ఇక్కడ వెబ్‌సైట్ ఆడిట్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. బట్ నాకు తెలిసి ఇది కూడా ప్రో వెర్షన్‌కి వెళ్ళినట్లుంది. అండ్ మనకి ఇది మెయిల్ కూడా పంపిస్తదనమాట. మనం ఇక్కడ సేవ్ చేస్తే మనకి ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ మనం ఎట్లా సెట్ చేసుకుంటే ఆ టైంకి మన ఎలా ఉంది మన సైట్? ఎంతమంది విజిట్ చేశారు? ఎంత ట్రాఫిక్ వస్తుంది? ఎన్ని బ్యాక్ లింక్స్ వచ్చినాయి? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మన మెయిల్‌కి పంపిస్తదనమాట ఈ టూల్. హెల్త్ స్కోర్ ఇక్కడేం రాలేదు. అలాగే ఇంటర్నల్ యూఆర్ఎల్స్ హ్యావింగ్ ఎర్రర్స్ అని ఇంటర్నల్ యూఆర్ఎల్స్‌లో ఎర్రర్స్ ఉన్నాయని చూపిస్తుంది. అంటే ఏం ఎర్రర్స్ ఉన్నాయో ఇక్కడ మనం చూసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఇష్యూస్ ఏమున్నాయి? ఏంటంటే ఈ టూల్స్ మీద మనకు వర్క్ చేస్తేనే ఒక క్లారిటీ వస్తది. ఇయన్నీ ఏంటంటే ఒక్కసారిగా ఇవన్నీ చూస్తే మనకి కన్‌ఫ్యూజన్ వస్తది. మనం దీని మీద వర్క్ చేయాలన్నా కూడా మనకి ఊరక జస్ట్ ఫ్రీ వెర్షన్ కూడా చాలా లిమిటెడ్‌గా ఉంటది కాబట్టి నేర్చుకోలేం. బట్ ఏంటంటే మీరు ఓపెన్ చేసి ఇది చూసుకుంటూ ఉంటే
ఈ వర్డ్స్ అనేవి మీకు అలవాటవుతది. ఒకవేళ ఇలాంటి టూల్ మీద మీకు వర్క్ చేయాల్సొచ్చిందనుకోండి, అప్పుడు చేయడానికి మీకు ఇంకా ఈజీగా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మనకి వీటన్నిటికన్నా కూడా మెయిన్‌గా కీవర్డ్ ఎక్స్‌ప్లోరర్. Ever wondered how people are searching? ఇక్కడొచ్చేసి కీవర్డ్ ఎక్స్‌ప్లోరర్, ప్రైజింగ్ మిగతా అన్నీ కూడా ప్రైజింగ్. మనకి ఈ టూల్ కూడా పెద్దగా నేర్చుకోవడానికి ఏముండదు. జస్ట్ ఓపెన్ చేసుకొని ఏమేం టూల్స్ ఉన్నాయి, ఎలా వర్క్ చేస్తాయి, ఇవి ఊరికే జస్ట్ చెక్ చేసుకోవడమే. గూగుల్ అనలిటిక్స్ కనెక్ట్ చేసుకుంటే మనకి గూగుల్ అనలిటిక్స్‌లో వచ్చే డేటా మొత్తం దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ అయిపోతది. ఈ గూగుల్ అనలిటిక్స్ ఎక్కడ చేస్తాము, వెబ్ అనలిటిక్స్ అనేది మన వెబ్‌సైట్‌లో నెక్స్ట్ స్టెప్ చూపిస్తాము. ఒక బ్లాగ్ పోస్ట్ చేసిన తర్వాత గూగుల్ అనలిటిక్స్, వెబ్ మాస్టర్స్ ఎలా కనెక్ట్ చేయాలో అక్కడ చూపిస్తాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కనెక్ట్ చేసుకోమని అడుగుతుంది. బట్ ఈ టూల్ కూడా మనకు పెద్దగా ఏమీ యూజ్ అవ్వదు. నెక్స్ట్ ఇంకొకటి ఎస్‌సీఎం రష్. ఈ టూల్ వచ్చేసి మనకి కొంచెం డాష్‌బోర్డ్ అది కనిపిస్తుంది చూడడానికి నీట్‌గా. కాకపోతే ఎక్కువ సార్లు మనం యూజ్ చేస్తే ఏంటంటే వాళ్ళు పేమెంట్ చేయమంటారు. మనకి నెక్స్ట్ అన్ని స్టెప్‌లు మనము ఎక్స్‌ప్లోర్ చేయలేము. ఇది కూడా మనం ప్రాజెక్ట్ జస్ట్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అప్పుడు యాడ్ చేశాను. ఇక్కడ మన వెబ్‌సైట్ యొక్క డీటెయిల్స్ ఇందాక సైట్ హెల్త్ అక్కడ 0 చూపిచ్చింది. బట్ ఇక్కడ ఒకటి 85% ఉంది ఇక్కడ. విజిబిలిటీ బట్ ఈ టూల్స్‌లో ఏంటంటే ఒక్కొక్క టూల్‌కి ఒక్కొక్కలాగా ఉంటది. అన్ని టూల్స్ సేమ్ చూపించవు. వాళ్ళ పారామీటర్స్, వీళ్ళ పారామీటర్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అందుకని మనము ఒకే టూల్‌ని డిపెండ్ అవ్వకుండా ఒక 2, 3 టూల్స్‌ని చెక్ చేస్తాం. మాక్సిమం ఏ టూల్స్ ప్రాపర్‌గా ఇస్తే అది మనం ఫైండ్ ఔట్ చేస్తాం. ఎలా అంటే మనకి ఎక్స్‌ప్లోర్ చేసే కొద్దీ మనకి ఒక ఐడియా వస్తది. దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. ఈ ప్రాబ్లమ్ వస్తే ఈ వెబ్‌సైట్ ఇలా ఉండాలి. ఇలా ఎందుకు లేదు అని ఇట్లాంటివి మనం అనలైజ్ చేసుకొని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆ సైట్ హెల్త్ ఎలా ఉంది? సైట్ ట్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ గూడా. తర్వాత ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంతుంది? ఆర్గానిక్ కీవర్డ్స్ ఎన్నున్నాయి? లైక్ బ్యాక్ లింక్స్ ఎన్నున్నాయి? ఈ డీటెయిల్స్ అన్నీ మనకిక్కడ కనిపిస్తున్నాయన్నమాట. జస్ట్ ఓవర్‌వ్యూ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఏఐ ఇవంతా కూడా కొత్తగా యాడ్ అయినాయి. తర్వాత డాష్‌బోర్డ్. ఈ డాష్‌బోర్డ్‌లో కంప్లీట్‌గా మనకి ఈ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. క్లయింట్ ఏదన్నా అడిగినప్పుడు ఈ డాష్‌బోర్డ్‌లో వచ్చి చూసి సైట్ ఎలా ఉంది? ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా? వార్నింగ్స్ ఏమున్నాయి? లైక్ సైట్ స్పీడ్ ఎలా ఉంది? ఇయన్నీ గూడా మనం ఇక్కడ చెక్ జేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ స్టెప్‌లో పెర్ఫార్మన్స్ ఉంది. ఆడిట్ ఉంది. వెబ్‌సైట్ ఆడిట్. ఆల్రెడీ మన వెబ్‌సైట్ ఇక్కడుంది కాబట్టి, మనకి ఇది ఆడిట్ డైరెక్ట్‌గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి క్రియేట్ ఎస్‌సిఓ ప్రాజెక్ట్ అంటే ఇంకో ప్రాజెక్ట్ యాడ్ చేసుకోవాలి. గో టు ఫ్రీ ట్రయల్ అంటే ఇది మనకి పెయిడ్ వెర్షన్. ఒకటి మాత్రం ఫ్రీ ఇస్తాడిక్కడ. ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ క్రాలెడ్ పేజెస్ ఎన్నున్నాయి, హెల్త్ ఇష్యూస్ ఎన్నున్నాయి, ఎర్రర్స్, వార్నింగ్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు ఆడిట్ ఇచ్చేస్తుంది. నెక్స్ట్ పొజిషన్ ట్రాకింగ్ అంటే కీవర్డ్ పొజిషన్ ఎక్కడుంది అనేది ట్రాక్ చేయడానికి. ఇంతకుముందు మనకి ఈ ఆప్షన్ ఉండేది కాదు. ఒక 3-4 ఇయర్స్ నుంచి, ఒక 5 ఇయర్స్ నుంచి ఇది ఉంది. అంతకుముందు మేము వర్క్ చేసినప్పుడు కీవర్డ్స్‌ని ఇలా ట్రాక్ చేయడానికి ఏముండేవి కాదు. సి ప్లాన్ ఇక్కడ ప్రైజెస్‌లోకెళ్ళాలి. ఇక్కడేంటంటే మనం కీవర్డ్స్ యాడ్ చేస్తే ఆ కీవర్డ్స్ ఎక్కడున్నాయి అనేది ట్రాక్ చేసి చూపిస్తుందన్నమాట. నెక్స్ట్ డొమైన్ ఓవర్‌వ్యూ. ఇక్కడ యాడ్ చేసామనుకోండి మనకి ఒకవేళ చూపించడానికి యాడ్ చేసినా కూడా ఇది మనకి ఇంకా నెక్స్ట్ మనం ఈ ఆప్షన్స్ చూడడానికి అలో చేయదు. ప్రైస్ తీసుకోవాలి. కాబట్టి మనం ఈ డొమైన్ గనక యాడ్ చేసి మనకి ఏ కంట్రీ కావాలో ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఇలా అథారిటీ స్కోర్ ఎంతుంటుంది? ఆర్గానిక్ సెర్చ్ ఎంతుంది? ఈ ఏ వెబ్‌సైట్‌కి ఎలా ఉంది కంపారిజను ఇవన్నీ మనకు చూపిస్తదనమాట. ఆర్గానిక్ గ్రోత్ ఎంతుంది? కంపేర్ బై కంట్రీ. ఏ కంట్రీకి ఎలా ఉంది? ఈ డీటెయిల్స్ అన్నీ మనకి చూపిస్తుంది. అలాగే ఆర్గానిక్ ర్యాంకింగ్.
మన వెబ్‌సైట్ ఇక్కడ యాడ్ చేస్తే ఆర్గానిక్‌గా మన వెబ్‌సైట్ ర్యాంక్ ఎంతుందనేది చూపిస్తదనమాట. కీవర్డ్ పొజిషన్ ఎక్కడుంది, సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది, మన ర్యాంకింగ్ ఎక్కడుందనేది చూపిస్తది. ఇక్కడున్నవి కదా! ఇవి చూసి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ టాప్ పేజెస్. ఇక్కడ మన వెబ్‌సైట్ యాడ్ చేస్తే టాప్ పేజెస్ ఏమున్నాయో ఇక్కడ మనకిలా చూపిస్తదనమాట. యూఆర్ఎల్, ట్రాఫిక్, కీవర్డ్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడొస్తాయి. అండ్ నెక్స్ట్ కంపేర్ డొమైన్స్. మనం ఇక్కడ 2 డొమైన్స్‌ని కంపేర్ చేసుకోవచ్చు. ఏ డొమైన్‌కి లైక్ బ్యాక్ లింక్స్ గానీ, లేకపోతే ఎస్‌సిఓ ట్రాఫిక్ గానీ, ఏ వెబ్‌సైట్ ఎలా ఉంది అనేది 2 వెబ్‌సైట్స్ నుంచి మనం కంపేర్ చేసుకొని, మన వెబ్‌సైట్‌ని అనాలిసిస్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ కీవర్డ్ గ్యాప్స్. మన వెబ్‌సైట్‌కి, మన కాంపిటీటర్ వెబ్‌సైట్స్‌కి ఎన్ని కీవర్డ్స్ గ్యాప్ ఉంది. ఆ కీవర్డ్స్‌లో మనకి యూజ్ అయ్యే ఏ కీవర్డ్ తీసుకొని మనము ర్యాంక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అనాలిసిస్ చేసి తీసుకోవచ్చు. అలాగే బ్యాక్ లింక్ గ్యాప్. ఎన్ని బ్యాక్ లింక్ ఆడిట్ అనమాట. ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి. మనకెన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి. మన కాంపిటీటర్స్‌కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ లింక్ ఓవర్‌వ్యూ, లింక్ లిస్ట్ ఇవన్నీ ఇక్కడొస్తాయి. వాటిని చూసి ఆ లింక్‌ని కాపీ చేసుకొని మనం మన వెబ్‌సైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కీవర్డ్స్ ఓవర్‌వ్యూ. ఇక్కడొచ్చేసి కీవర్డ్స్ గురించి. ఆ డిఫికల్టీ ఎంత, కాంపిటీషన్ ఎంతుంది, ట్రెండింగ్ ఏంటివి, ఈ కీవర్డ్స్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ వస్తాయి. లైక్ ఇక్కడ మనం కీవర్డ్ యాడ్ చేసుకొని అప్ టు 100 కీవర్డ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. మన లొకేషను, ఇండియాలో ఏ లొకేషను, ఇట్లా మనం ఏదైనా పర్సనలైజ్డ్ డేటా కావాలంటే మన డొమైన్ నేమ్ యాడ్ చేసుకొని ఇక్కడ మనం కీవర్డ్స్‌ని చెక్ చేసుకోవచ్చు. లైక్ అలాగే కీవర్డ్ మ్యాజిక్ టూల్ అంటే లైక్ ఇలా వస్తదనమాట. ఈ కీవర్డ్ ఓవర్‌వ్యూ అంతా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మ్యాజిక్ టూల్. ఈ మ్యాజిక్ టూల్‌లో అయితే ఇక్కడ మొత్తం అంటే ఏ కీ చిన్న చిన్న వర్డ్స్‌కి ఎంత ట్రాఫిక్ ఉంది. అలాగే ఇది ఏ ఇంటెన్షన్ ఏముంది. ఈ డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ ఇచ్చేస్తది. బట్ ఇందులో అయితే మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తది గానీ, బట్ ఇది మనకి ఫ్రీ వర్షన్ అయితే లేదు. ఓవర్ సజెస్ట్ కన్నా కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తది ఇక్కడ. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ వస్తాయి. బట్ ఓవర్ సజెషన్ అనేది కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. అలాగే యూజ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటది. ఇక్కడ కీవర్డ్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవడం. ఏ కీవర్డ్స్ ఎలా ఉన్నాయి? కీవర్డ్ ఏ ఇంటెన్షన్ బేస్డ్ కీవర్డ్, కీవర్డ్ డిఫికల్టీ ఎంత, కీవర్డ్స్ సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది? ఇవన్నీ చూసిన తర్వాత ఇందులో మనకు నచ్చిన కంటెంట్‌కి డైరెక్ట్‌గా రైట్ ఏ కంటెంట్ అంటే ఆ కీవర్డ్ బేస్ చేసుకొని మనకు కంటెంట్ రాసిస్తదనమాట ఏఐ అసిస్టెంట్. ఇట్లా మనకి ఈ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎస్‌సిఓ రైటింగ్ అసిస్టెంట్ అని కంటెంట్ రైటింగ్ ఇక్కడ టాపిక్‌ని రీసెర్చ్ చేసుకోవచ్చు. కంటెంట్ టెంప్లేట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. అలాగే లింక్ బిల్డింగ్, బ్యాక్ లింక్స్ ఇది చూద్దాం. లైక్ ఈ బ్యాక్ లింక్స్ కంటే నెక్స్ట్ మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్‌లో వర్క్ చేస్తాము. ఈ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడానికి. మనకి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి మన వెబ్‌సైట్‌కి ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ ఇస్తది. బట్ ఈ వర్డ్స్ అన్నీ కూడా మనము ఎస్‌సిఓ కంప్లీట్ అయిపోయేసరికి వింటాం కాబట్టి లాస్ట్‌లో మనకిది క్లారిటీ వస్తది. బట్ ఈ టూల్ మీద ఈ టూల్స్ లాస్ట్‌లో మన వర్క్ క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసి ఈ టూల్స్ చూసుకోండి. లైక్ ఎస్‌సీఎంబ్రష్ కానీ, ఏహెచ్ఆర్ఎఫ్ కానీ. బట్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఓవర్ సజెస్ట్ అండ్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఇవి 2 వర్క్ చేయండి. ఇవి జస్ట్ ఊరికే. ఇక్కడొచ్చేసి ఇంక మనకి రిఫరింగ్ డొమైన్స్. మన వెబ్‌సైట్‌కి ఎన్ని డొమైన్స్ నుంచి బ్యాక్ లింక్స్ వచ్చినాయి. బ్యాక్ లింక్స్ ఆడిట్ అంటే టాక్సీ బ్యాక్ లింక్స్ ఉన్నాయా? లేకపోతే ఈ బ్యాక్ లింక్స్ డూ ఫాలోనా? నో ఫాలోనా? ఏ సైట్ నుంచి వచ్చినాయి? ఎన్ని యాడ్ అయినాయి? ఎన్ని రిమూవ్ అయినాయి? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. బట్ ఇక్కడైతే మనకి ఏం రాలేదు. ఇక్కడొచ్చేసి ఆన్ పేజ్
ఎస్‌సిఓ చెకింగ్ అంటే ఆన్ పేజ్ స్కోర్ ఎంతుంది, ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంతుంటుంది, లింక్ బిల్డింగ్ ఇవన్నీ గూడా ఈ టూల్స్‌లో యూజ్ చేసుకొని మన వెబ్‌సైట్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవచ్చు. బట్ ఏదైనా ఇంటర్వ్యూలో మీకు ఏ టూల్ మీద తెలుసు అంటే ఓవర్ సజెషన్ కీవర్డ్ ప్లానర్ మీద వర్క్ చేసాం. బట్ రిమైనింగ్ టూల్స్ మీద నాకు అవేర్‌నెస్ ఉంది. ఏదన్నా ప్రాజెక్ట్‌లో చేయాల్సొస్తే ఐ కెన్ హ్యాండిల్ ఇన్ ద ప్రాజెక్ట్ బై యూజింగ్ ద హెచ్ఆర్ఎఫ్ టూల్ ఆర్ ఎస్ఎంఎస్ టూల్ అని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చనమాట. ఎందుకంటే కొంచెం ఈ డాష్‌బోర్డ్ మీద మనకి ఒక ఐడియా ఉందనుకోండి, ఈజీగా మనం వర్క్ చేసుకోవచ్చు. లైక్ ఇలా మొత్తం అన్నీ కూడా మీరు ఎక్స్‌ప్లోర్ చేసి చూసుకోండి ఇక్కడ ఏమేమున్నాయని. బట్ ఇప్పుడైతే అర్థం కావు. మీకు కంప్లీట్‌గా వర్క్ అయితే కంప్లీట్ అయిన తర్వాతనే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఏంటి అనేది క్లారిటీ వస్తదనమాట. ఇక్కడొచ్చేసి మనకి అనాలిసిస్ అనమాట. ట్రాఫిక్ అనాలిసిస్, ట్రెండ్స్, ఏ ట్రాఫిక్ ఎంత, రిఫరల్ ట్రాఫిక్, ఆర్గానిక్ ట్రాఫిక్, పెయిడ్ ట్రాఫిక్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడొస్తాయి. లొకేషన్ లోకల్ బేస్డ్ అలాగే కంటెంట్ వైస్, అడ్వర్టైజింగ్, ఏఐపీఆర్ ఇట్లా మనకి కావాల్సినంటే ఈ ఏఐ తోటి పబ్లిక్ రిలేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చనమాట. కొన్ని జాబ్స్ కూడా ఉంటాయనమాట. పీఆర్ జాబ్స్ అంటే పబ్లిక్ రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి. లైక్ ఏంటంటే పొలిటీషియన్స్‌కి గానీ ఆహ్, లైక్ మూవీ ఆర్టిస్ట్‌లకి, హీరోయిన్స్‌కి ఇట్లాంటి కొంచెం పబ్లిక్ ఫిగర్స్ అట్లా ఆ పబ్లిక్ రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా ప్రాజెక్టులు కొన్నుంటాయి. ఇట్లా మనం ఇవన్నీ టూల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఒస్తది. ఒక్కసారైతే ఆ పని జేయండి. ఇక కోర్స్ మొత్తం కంప్లీట్ అయినాక ఈ టూల్స్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసుకోండి. మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ పెట్టినా కూడా మీరు సర్వైవ్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ మనము కీవర్డ్ ప్లానర్‌ని యూజ్ చేసి కీవర్డ్‌ని తీసుకున్నాము. ఈ కీవర్డ్ అంటే లైక్ ఇక్కడ మనం ఒక కీవర్డ్ అయితే టైప్ చేద్దాము ఓవర్ సజెస్ట్ నుంచి. ఇక్కడేంటంటే ఇప్పుడు కొత్త కీవర్డ్ వచ్చిందనమాట. ఇంతకుముందు మనకి ఏఐ ఎస్‌ఈఓ అని లేదు. ఇప్పుడు ఎక్కువగా ఈ ఏఐ ఎస్‌ఈఓ ఆప్టిమైజేషన్ అనేది మనకి ఎక్కువగా యూజ్ చేస్తున్న ఓ కీవర్డ్. కాబట్టి మనం కూడా ఈ కీవర్డ్ తోటి మన వెబ్‌సైట్‌కి ఆప్టిమైజ్ చేద్దాము. ఇప్పటివరకు ఏంటంటే జనరల్‌గా మనము ఎస్‌ఈఓ డిజిటల్ మార్కెటింగ్ దీనికి ఒకదానికి మనం యూజ్ చేసాం గానీ రిమైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌కి యూజ్ చేయలేదు. ఇక నుంచి మీరు క్రియేట్ చేసే కీవర్డ్స్ దేనికైనా సరే ఏఐ యాడ్ చేయండి. కానీ ఇక్కడికొచ్చేసరికి ఏమవుతుందంటే, ఏఐ అనే దానికి ట్రాఫిక్ చాలా తక్కువుంటుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. 2 ఇయర్స్ బ్యాక్ నేను వెబ్‌సైట్ పెట్టినప్పుడు ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అన్నది కీవర్డ్ నేను ఒక్కదాన్నే యూజ్ చేశాను. అప్పుడు ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే కీవర్డ్ కోసం ట్రై చేస్తే ఏ ఇన్‌స్టిట్యూట్‌కి లేదు ఆ పేరు. కానీ ఫ్యూచర్‌లో వస్తుంది అని జెప్పేసి నేను క్రియేట్ చేసినప్పుడే ఆహ్, మె మెయిన్ కీవర్డ్ కింద లైక్ ప్రైమరీ కీవర్డ్ కింద ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అని జెప్పేసి యాడ్ చేసుకున్నాం. కానీ తర్వాత కమింగ్ టు ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అందరూ కూడా ఆ ఏఐ అనే టైటిల్‌కి కన్వర్ట్ అయిపోయారు. లైక్ కాకపోతే అప్పుడు నేను చేసినప్పుడు ఏముందంటే అసలు సెర్చ్ వాల్యూమ్ లేదు, ఏం లేదు. జస్ట్ అంతా నిల్లుంది. ఏఐ అనే వర్డ్ యూజ్ చేస్తే. కానీ ఇప్పుడు కొంచెం కొంచెం పెరుగుతూ ఉందనమాట. అట్లా మనకి ఫ్యూచర్‌లో అంతా ఏఐ రిలేటెడ్ ఒస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి నెక్స్ట్ అంటే ప్రెజెంట్ అయితే మనకి ఇంతవరకు ఇప్పుడు వరకైతే మనకేం ప్రెజెంట్ అంత ప్రాబ్లమ్ అయితే లేదు. వీటి మీదే వర్క్‌కి తీసుకుంటున్నారు జాబ్‌లకి కూడా. బట్ ఇన్ ఫ్యూచర్ సూన్ ఏంటంటే మనకి ఎక్కువగా ఏఐ టూల్స్‌తో ఇంటిగ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయి ఎలా చేయాలి? ఏంటి? అనేది ఇంకా మనకైతే కంప్లీట్‌గా కంటెంట్ అయితే నాకు అవైలబుల్ లేదు. నాకు ఉన్న ఐడియా ప్రకారం నేను రీసెర్చ్ చేసి చూస్తే, ప్రస్తుతానికైతే ఇంకా ఏం లేదు కానీ, మేబీ ఫ్యూచర్‌లో రావచ్చు. కాబట్టి మనం కొంచెం అప్‌డేట్‌గా ఉండాలి. అలాగే కీవర్డ్స్ కూడా మనం ఈసారి నుంచి మార్చుకుందాము. మీరు సెర్చ్ చేసేటప్పుడు ఏఐ డిజిటల్ మార్కెటింగ్
ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్, ఏఐ ఎస్‌సిఓ ఆప్టిమైజేషన్, అలాగే ఏఐ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్‌కి ముందు ఏఐ అనేది యాడ్ చేయండి. కానీ మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వచ్చేసరికి ఇది ఏఐతో చేయడం అనేది చాలా వరకు కష్టం. ఎందుకంటే గూగుల్ మాన్యువల్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. బట్ ఇంకేదన్నా కొత్తగా అల్గారిథమ్ అప్డేట్స్ తెచ్చి ఏఐతో కూడా ఇంటిగ్రేట్ చేసినా చేయొచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు మన కంటెంట్ అండ్ ఇమేజెస్, మనం తీసుకున్న రిపోర్ట్స్ ఇంతవరకు మాత్రమే ఏఐకి ఆప్టిమైజ్ చేసింది. కానీ అది కూడా హై లెవెల్‌లో కాకుండా నార్మల్‌గా. బట్ ఇన్ ఫ్యూచర్ మేబీ తేవచ్చు కూడా. ఇప్పుడేంటంటే వెబ్‌సైట్ బిల్డింగ్ ఏజెంట్స్, లైక్ ఏఐ ఏజెంట్ బిల్డ్ చేసుకొని వెబ్‌సైట్‌గా ఆటోమేటిక్‌గా మనం ఇచ్చే ప్రాంప్ట్‌ని బట్టి వెబ్‌సైట్ బిల్డ్ అయిపోతుంది. అలాగే మనకి కంటెంట్ వచ్చేస్తుంది. ఇమేజెస్ వచ్చేస్తున్నాయి. కానీ ఎస్‌సిఓ వర్క్ మాత్రం ఏఐ తోటి ఇంతవరకు రాలేదు. కంప్లీట్‌గా మాన్యువల్‌గా చేయాల్సిందే. మనం రీసెర్చ్ చేసుకోవాల్సిందే, చేయాల్సిందే. నెక్స్ట్ ఇక్కడేంటంటే మళ్ళీ యాడ్స్‌కొచ్చేసరికి కంప్లీట్‌గా ఏఐకి ఇంటిగ్రేట్ చేసేసారు. ఏఐ ఆప్షన్ ఉంది. అలాగే మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. బట్ ఇన్ ఫ్యూచర్ కంప్లీట్‌గా మాన్యువల్ ఆప్షన్ తీసేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే స్లోగా ఒకేసారి తీసేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది బిజినెస్‌కి కాబట్టి స్లోగా వాళ్ళు మైగ్రేట్ చేస్తూ ఉంటారు. లైక్ క్లయింట్స్‌కి కూడా అది అలవాటవ్వాలి. దాని మీద అవేర్‌నెస్ రావాలి. దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఐడెంటిఫై చేయాలి కాబట్టి ఒకేసారి దాన్ని ఇంటిగ్రేట్ చేయట్లేదు. స్లోగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కొన్ని అకౌంట్స్‌కి అసలు కంప్లీట్‌గా మాన్యువల్ ఆప్షన్ కూడా రావట్లేదండి. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడేంటంటే ఇంతకుముందు వరకు ఏంటంటే మనకొక స్టాండర్డ్ ఉండేది. ఆ స్టాండర్డ్‌ని ఫాలో అవుతూ ఎళ్ళిపోయాం. బట్ ఇప్పుడేంటంటే మనం ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీకి స్విచ్ అవుతున్నాం. కాబట్టి కొంచెం మనము బయట ఎలా ఉంది, ఏంటి అనేది సెర్చ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ సెర్చ్ చేసుకొని మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి మనం ఏఐలోకి గనక కంప్లీట్‌గా ఎంటర్ అయ్యామంటే ఇంక మనకింక ప్రాబ్లమ్ ఉండదు. అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఆ ఏఐతో వెళ్ళిపోతది. కానీ ఇప్పుడు అటు ఇటు కాకుండా మిడిల్ ఫేజ్‌లో ఉన్నాం కాబట్టి ఇట్లా కొత్తగా ఏమన్నా కీవర్డ్స్ వస్తున్నాయా? ఇమేజెస్ కొత్తగా ఎలా బిల్డ్ చేస్తున్నారు? వీడియోస్ ఎలా కొత్త టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు? ఇట్లాంటివన్నీ గూడా కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనం ఏఐ ఆప్టిమైజేషన్ ట్రైనింగ్, లేకపోతే ఏఐ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ కోర్స్, ఏఐ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోర్స్, ఆహ్, ఎస్ఈఓ ఎల్ఎల్ఎం ఆప్టిమైజేషన్ కోర్స్. ఇలా మనకి డిఫరెంట్ కీవర్డ్స్ వచ్చినాయనమాట. ఇంతకుముందు మనకి ఈ కీవర్డ్స్ లేవు. లాస్ట్ ఒక 10-15 డేస్ బ్యాక్ నుంచి నేను చూస్తున్నా ఈ కీవర్డ్స్‌ని. అంతకుముందు సెర్చ్ చేసినప్పుడు కూడా అంతగా నాకు కనపడలేదు. బట్ ఇక్కడైతే బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఏఐ ఎస్ఈఓ కోర్స్ ఫీజు, ఏఐ ఎస్ఈఓ ట్యుటోరియల్స్ ఇవన్నీ వస్తున్నాయి. బట్ లోపలికెళ్ళి సబ్జెక్ట్ ఒకసారి చూస్తే ఏఐ ఎస్ఈఓ అన్నా కూడా మనకి ఇవే ఇంటిగ్రేషన్ కనిపిస్తున్నాయన్నమాట. కంటెంట్‌లో ఏఐ, రిపోర్ట్స్‌లో ఏఐ అండ్ ఎనాలిటిక్స్‌లో ఏఐ, వీటన్నిటిలో ఏఐ కనిపిస్తుంది గానీ, మనం చేసే యాక్టివిటీస్ లైక్ హాఫ్ పేజ్ యాక్టివిటీస్, బ్యాక్ లింక్ బిల్డింగ్ వీటిల్లో ఏఐ అయితే లేదు. కాబట్టి మీరు ఇప్పుడు ఊబర్ సజెస్ట్ కానీ, గూగుల్ కీవర్డ్ ప్లానర్ గాని యూజ్ చేసి కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు ఇలాంటి కీవర్డ్స్ తీసుకోండి. ప్రెజెంట్ అయితే మీ వరకు ఈ కీవర్డ్స్ తీసుకొని మీరు కంటెంట్ రాసి నాకివ్వండి. నే ఆ కంటెంట్ రాసి నాకిస్తే నేను ఆ కంటెంట్‌ని మన మెయిన్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తాను. ఈ వెబ్‌సైట్‌లో, ఈ బ్లాగ్‌లో నేను పోస్ట్ చేస్తా. ఆ లింక్స్ తీసుకెళ్ళి మీరు వర్క్ చేసుకొని, మీరు కీవర్డ్స్‌ని ఇండెక్స్ చేసుకొని, మీరు పోర్ట్‌ఫోలియో మెయింటైన్ చేసుకోండి. మీకిచ్చిన వెబ్‌సైట్స్ జస్ట్ ఓన్లీ వెబ్‌సైట్ డిజైనింగ్‌కి, రిమైనింగ్ వర్క్ యాక్టివిటీస్‌ని ప్రాక్టీస్ చేసుకోవడానికే. రియల్ టైమ్‌లో మీకు రిజల్ట్ రావాలంటే లైవ్ వెబ్‌సైట్ కావాలి. ఆ వెబ్‌సైట్ కోసం ఈ శ్రీషా డిజిటల్‌ని వాడుకోండి. మీరు కంటెంట్ రాసి నాకివ్వండి. ఆ కంటెంట్ ఇందులో నేను అప్‌లోడ్ చేసిస్తాను. కంటెంట్ ప్లస్ ఇమేజ్. నేను మీకు ఇస్తే ఎవరు ఏ కీవర్డ్స్ తోటి కంటెంట్ రాసిస్తారో వాళ్ళు ఆ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని ఎస్‌సిఓ జేసి ఆ రిజల్ట్‌ని ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీ, థర్డ్ పేజీలోకి వస్తే
ఆ రిపోర్ట్‌ని మీరు మీ పోర్ట్‌ఫోలియోలో మెయింటైన్ జేసుకోండి. అప్పుడు మీకొక క్లారిటీ వస్తది. ఓకే. నేను ఈ కీవర్డ్ తీసుకున్నాను. ఈ కీవర్డ్‌కి ఈ వర్క్ యాక్టివిటీస్ చేశాను. ఈ ఒక 10 డేస్ తర్వాత, 15 డేస్ తర్వాత, 1 మంత్ తర్వాత ఈ కీవర్డ్ ఇండెక్స్ అయింది. ఒక 10థ్ పేజ్‌లో ఇండెక్స్ అయింది. తర్వాత దాని మీద ఇంక వర్క్ చేస్తూనే ఉన్నాము. స్లోగా టాప్‌లోకొచ్చింది. సెకండ్ పేజీకొచ్చింది. ఫస్ట్ పేజీకొచ్చింది. 10థ్ ప్లేస్‌లో ఉంది. ఎయిత్ ప్లేస్‌కొచ్చింది. ఇట్లా ఇంక్రీజ్ అవుతుందనేది మీరు నోటీస్ చేయొచ్చు. కానీ ఇదెంత ఫాస్ట్‌గా అవుదో ఆల్‌మోస్ట్ మనకి టైం అనేది తీసుకుంటది. కానీ ఒక 1 మంత్‌లో మీరు కొంచెం చేంజెస్ అయితే గమనించొచ్చు. లైక్ ఇక్కడ మనకి ఏఐఎస్‌సిఓ ట్రైనింగ్ అని ఉంది గదా! దీనికి సెర్చ్ వాల్యూమ్ ఎంతుందో చూద్దాం. బట్ ఒకవేళ లేకపోయినా కూడా మనం తీసుకోవచ్చు. కానీ చాలా సెర్చ్ వాల్యూమ్ ఉందంటే మనం ఆహ్, ఈ కీవర్డ్‌ని రీసెంట్‌గా బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఈ కీవర్డ్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకా చూసుకుందాం. ఆహ్, రిమైనింగ్ కీవర్డ్స్ ఉన్నాయి గదా! ఏ ఏఐ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ దీనికి బానే ఉంది. కానీ కాస్ట్ పర్ క్లిక్ అంటే పెయిడ్ చూడండి రూ. 156 పడతది ఎవరైనా ఒక క్లిక్ చేస్తే. అలాగే డిఫికల్టీ కూడా చాలా ఎక్కువుంది. అంటే ఎక్కువ మంది ఇది ఫాస్ట్‌గా గ్రో అవుతున్నారనమాట. బాగా ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు. లైక్ సెర్చ్ వాల్యూము ఉంది. అలాగే కంపెనీస్ కూడా ఎక్కువగా ఈ కీవర్డ్‌ని యూజ్ చేస్తున్నాయి. ఇది డిఫికల్ట్‌గా ఉంది కాబట్టి ఇది మనకి ఫాస్ట్‌గా ఇండెక్స్ అయితే అవ్వదు. టైం పడుతుంది మనకి. నెక్స్ట్ ఏఐ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ టూల్స్. ఇది అలాగే ఏఐ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ సాఫ్ట్‌వేర్. ఏఐ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ ఫ్రీ. ఏఐ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ ఫర్ వెబ్‌సైట్స్. ఇట్లా మనకి చాలా వచ్చినాయి. వీటిలో మనకి ఏది మనకు సూటబులో సెట్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ ట్రైనింగ్ కాకుండా కోర్స్ చూద్దాం. అంటే ఎందుకంటే ఇది ఎస్ఈఓ డిఫికల్టీ 60 లైక్ దీనికి ఎంతుందో తెలీదు. ఇక్కడ చూపించట్లేదు గానీ, బట్ రిమ్ రిమైనింగ్ కీవర్డ్స్‌ని చూపిస్తుంది. కోర్స్ చూద్దాం. ఈ కోర్స్ అనే దానికి ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉందో ఇవన్నీ ఇక్కడ చూద్దాం. దీనికైతే కోర్స్‌కైతే పెద్దగా అసలు సెర్చ్ వాల్యూమ్ ఏం లేదు. డిఫికల్టీ చాలా తక్కువుంది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోర్స్. దీనికి కూడా మనకేం సెర్చ్ వాల్యూమ్ అవి చూపించట్లేదు. అలాగే ఇక్కడ మనకి కింద ఇంకొక రిపోర్ట్ ఇస్తుందనమాట. ఇక్కడ మనం చూడొచ్చనమాట. యూడెమీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అలాగే ఎస్‌సీఎం రష్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇక్కడొచ్చేసి కోర్సెరా ఇది అంతా ఆన్‌లైన్ ట్రైనింగ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇది. అండ్ డెవలపర్స్.గూగుల్స్.కామ్‌లో కూడా మనం ఇది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఎక్కువొస్తుందండి. అలాగే బ్యాక్ లింక్స్ మనకి గూగుల్ డెవలపర్స్.కామ్‌లో ఎక్కువ బ్యాక్ లింక్స్ అట్లా ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది. లైక్ దీనికి కూడా మనకి ఎక్కువ లేదు. బట్ ఏఐ ఎస్‌సిఓ ఆప్టిమైజేషనే చూద్దాం. ట్రైనింగే చూద్దాం. అసలు అది ఎంతవరకు వర్క్ అవుతుందనేది. ఈ ఏఐ ఎస్‌సిఓలోకొచ్చేసరికి టాపిక్స్ ఏమొస్తున్నాయంటే మనకి జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ రెండిటి గురించి మనము డిస్కస్ చేద్దాము. ఏఐ ఎస్‌సిఓలో ఏమేం టాపిక్స్ ఎక్స్‌ట్రా ఇంక్లూడ్ అయ్యున్నాయని. ప్రస్తుతానికి మనము ఇవి కూడా మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ కీవర్డ్ మనం తీసుకోవచ్చు. కాకపోతే మనకిది ఇండెక్స్ అవ్వడానికి మనం టాప్‌లో రావడానికి కొంచెం టైం పడతది. బట్ అయినా ఇట్స్ ఓకే. ఎందుకంటే మన వెబ్‌సైట్ వచ్చేసి ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి తీసుకోవచ్చు.
కాకపోతే మనం ప్రాపర్‌గా ఎక్కువ వర్క్ చేయట్లేదు కాబట్టి అది కొంచెం బ్యాక్ ఉంది గానీ, బట్ ఏజ్ అయితే ఎక్కువే ఉంది. బట్ ఇక్కడ మనము ఈ కీవర్డ్ మనకి ఫోకసింగ్ కీవర్డ్ ఆర్ మెయిన్ కీవర్డ్. ఈ కీవర్డ్ తీసుకున్నాము. నేను ఎగ్జాంపుల్‌గా ఒక ఆర్టికల్ అయితే ఎలా రాయాలి అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను జస్ట్ ప్రాక్టీస్ కోసం. అలాగే తర్వాత నేను ప్రాంప్ట్ కూడా షేర్ చేస్తాను మీకు. ఆ ప్రాంప్ట్ యూజ్ చేసి కూడా రాసుకోవచ్చు. ప్రస్తుతానికి యాక్ట్ యాజ్ ఎ senior content writers, write a blog for keyword కి ఇచ్చాము. write a blog for keyword అని ఇచ్చేసి ట్రైనింగ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫోకసింగ్ కీవర్డ్ అని ప్రైమరీ కీవర్డ్ ప్రైమరీ కీవర్డ్ వచ్చేసి AI SEO ఆప్టిమైజేషన్ ట్రైనింగ్ అండ్ సెకండరీ కీవర్డ్ AI SEO ఆప్టిమైజేషన్ కోర్స్ ఆప్టిమైజేషన్ కోర్స్ అనేది యాడ్ చేసాము సెకండరీ కీవర్డ్. అండ్ నెక్స్ట్ యూజ్ ప్రైమరీ కీవర్డ్ ఇన్ టైటిల్ with 60 characters and meta description 160 characters next use add primary in introduction side headings body of the content and conclusion by following the SEO guidelines or search console guidelines. By following the guidelines, search console guidelines should be add keyword density 1 to 2%, include the high search volume high conversion content, with the latest topics
and simple paragraphs, bullet points, and కంటెంట్ విత్ యాడ్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ద ఆడియన్స్ షుడ్ బి టార్గెటెడ్ ఆడియన్స్ షుడ్ బి ఇన్ ఇండియన్స్, లేకపోతే టార్గెట్ ఆడియన్స్ ఇన్ ఇండియన్. ఇట్లా మనకి మొత్తం డీటెయిల్స్ అన్నీ యాడ్ చేద్దాము. ఇట్లా యాడ్ చేసిన తర్వాత మనం ఈ ప్రాంప్ట్ ఇస్తే దీనికి మనకి ఒక ఆర్టికల్ అనేది రాసి ఇస్తుంది. ఇంకా మనము ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా చిన్న చిన్న మైనర్ పాయింట్లు కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఏ పారాగ్రాఫ్‌లో ఏం రావాలి, ఫస్ట్ ఇంట్రడక్షన్ రావాలి, సెకండ్ వాట్ ఈస్ ఏఐ ఎస్‌సిఓ అని రావాలి, వై ఏఐ ఎస్‌సిఓ ఈస్ రిక్వైర్డ్ ప్రెజెంట్ అని ఇట్లా మనము టాపిక్స్ కూడా యాడ్ చేయొచ్చనమాట. ఇట్లా మొత్తం వన్ బై వన్, వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇస్తుంది. అంటే ఇన్ డెప్త్ కంటెంట్ కావాలి కాబట్టి మనం అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ప్రెజెంట్ అయితే నేను ఇంతవరకే యాడ్ చేస్తున్నాను. రిమైనింగ్ అవి పాయింట్స్ అంటే లైక్ సైడ్ హెడ్డింగ్స్ ఏం రావాలి, ఆ సైడ్ హెడ్డింగ్స్ లోపల ఎలాంటి కంటెంట్ రావాలి, ఇదంతా కూడా నేను క్లియర్‌గా అయితే ఇక్కడ ఇంకా క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. బట్ ప్రెజెంట్ అయితే మాక్సిమం మనకొచ్చే అవుట్‌పుట్ వచ్చేస్తది. ఇది మనకి అంటే మనం ఒకవేళ మెన్షన్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది. బట్ ఆటోమేటిక్‌గా అది తీసుకునేటగాను మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఇస్తే ఇంకా బెటర్ అవుట్‌పుట్ వస్తదనమాట. ఎస్‌సిఓ టైటిల్, ఎస్‌సిఓ మెటా డిస్క్రిప్షన్, ఎస్‌సిఓ ఆప్టిమైజేషన్ ట్రైనింగ్ అని చెప్పి ఇచ్చాడు. లైక్ ఇట్లా మొత్తం, మొత్తం అన్నీ కూడా బుల్లెట్ పాయింట్స్‌లోనే ఇచ్చినట్టు పారాగ్రాఫ్స్‌లో ఇవ్వకుండా. సింపుల్ పాయింట్స్‌లో ఎక్కువ ఇచ్చారు. అలాగే ఎఫ్ఏక్యూస్ మనం అడగలేదు కానీ ఇచ్చేసారు. ఈ ఎఫ్ఏక్యూస్ అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ కన్క్లూజన్. ప్రెజెంట్ మనం ఇలా కూడా ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అలాగే కొంచెం కంటెంట్ మళ్ళీ పారాగ్రాఫ్స్‌లాగా కూడా తీసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ రీరైట్ చేసుకోవచ్చనమాట. ఇన్ కేస్ మనం ఇక్కడ చూసినప్పుడు ఇది మనకి కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చూసుకోవచ్చు. లైక్ సారీ నేను ఇక్కడ ఇంకొకటి ఇవ్వడం మర్చిపోయాను. కంటెంట్ లెంత్ షుడ్ బి 1000 వర్డ్స్ అనేసి. యాహ్! రైట్.
ఇక్కడ మనకేంటంటే లైక్ ఒక ట్రైనింగ్‌లో ఏమిస్తారో, ఎలా ఇస్తారో, ఏం నేర్చుకుంటారో అనే టాపిక్ ఇచ్చిందనమాట. మనం ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే దీని ఓన్‌గా ఇది ఎలా అండర్‌స్టాండ్ చేసుకుంది అంటే, ఫస్ట్ అసలంటే ఎలా అండర్‌స్టాండ్ చేసుకుంటదనేది మనకి మేజర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఈ చాట్‌జీపీటీ అనేది ఎలా అండర్‌స్టాండ్ చేసుకుందంటే, మనము ఏఎస్‌సిఓ ఆప్టిమైజేషన్ ట్రైనింగ్ అని ఇచ్చాం. అంతే జస్ట్. ట్రైనింగ్ అని ఇస్తే ట్రైనింగ్ రిలేటెడ్ అనమాట. ఆప్టిమైజేషన్ ట్రైనింగ్ అంటే ఏంటి? వై ఆప్టిమైజేషన్ ట్రైనింగ్ ఈస్ డూడ్, వాట్ యూ విల్ లెర్న్, మనం ఏం నేర్చుకుంటున్నాము అనే దానికి మనకి ఏమేమి నేర్చుకున్నాం టాపిక్స్ అన్నీ యాడ్ చేసిందనమాట. నెక్స్ట్ బెస్ట్ ఏఐ టూల్స్ టు కవర్డ్ ఈ ఏఐ టాపిక్‌లో ఏమేం టూల్స్ కవర్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ ఏఐ పవర్డ్ ఆప్టిమైజేషన్ ట్రైనింగ్. దీన్ని నేర్చుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిందనమాట. ఇది కాకుండా మనం ఇంకా ఏమన్నా వేరే టాపిక్స్ యాడ్ చేసుకోవాలి అంటే కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ప్రెజెంట్ అయితే మనం ఈ టాపిక్కే తీసుకుందాము. ఓకే. ఎందుకంటే మాక్సిమం ఇందులో అన్నీ కూడా మనం కవర్ చేస్తాం కాబట్టి, ఇది తీసుకొని ఇది మనం పోస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇది కూడా ఇంపార్టెంట్. లైక్ ఇక్కడ ట్రైనింగ్ అని ఎవరైనా టైప్ చేస్తే మనం ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో ఏమేమి ఇస్తాం, ఏమేమి ఇవ్వట్లేదని వాళ్ళు చెక్ జేసుకోవడానికి గూడా ఈ టాపిక్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఇంతకుముందు ఈ కంటెంట్ మన వెబ్‌సైట్‌లో లేదు కాబట్టి, ఇది అప్‌డేట్ చేద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఇంతవరకు మనకొచ్చింది కదా! దీనికి మనకి ఒక ఇమేజ్ కావాలనమాట. ఇమేజ్ కూడా మనం చాట్‌జీపీటీ నుంచి జనరేట్ జేసుకోవచ్చు. లేదా క్యాన్వా నుంచి జనరేట్ జేసుకోవచ్చు. క్యాన్వా నుంచి మనకు కొంచెం టైం పడుతుంది. కాబట్టి చాట్‌జీపీటీ నుంచి చూద్దాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంకొకటి ఓపెన్ చేద్దాం ఉండండి డిస్టర్బెన్స్ లేకుండా. ఇక్కడేంటంటే యాజ్ టీజ్‌గా ఈ కంటెంట్ అనేది మనం పోస్ట్ చేయకూడదు. దీన్ని మనం కొంచెం ఎడిట్ అయితే చేసుకోవాలి. క్రియేట్ అనే ఇమేజ్ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. క్రియేట్ బ్లాగ్. బ్లాగ్ ఇమేజ్. ఓకే. ఇప్పుడు ఇమేజ్ జనరేట్ చేయమని ఇస్తున్నాం. మనం దీనికి సైజు మనము బ్లాగ్ సైజ్ అని ఇచ్చాము. బ్లాగ్ ఇమేజ్ అని ఇచ్చాము. బట్ ఇక్కడ మనం సైజు, కలర్స్, బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఇవ్వచ్చు ఇక్కడ కూడా అన్నమాట. జస్ట్ మనమైతే నార్మల్‌గా ఇస్తున్నాం. ఎలా వచ్చిద్దో చూద్దాం. దాన్ని బట్టి ఒకవేళ మనం ఏమేం చేంజెస్ చేయాలో అక్కడ మళ్ళీ ఒక్కసారి ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఇమేజ్ జనరేట్ అవ్వడానికి మనకు కొంచెం టైం పడతది. ఈ లోపల మనం ఈ కంటెంట్ అనేది కాపీ చేసుకొని, మనం ఏం చేస్తామంటే మన వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవుతామనమాట. మన వెబ్‌సైట్‌లోకి మీ దగ్గర ఒక వెబ్‌సైట్ ఇచ్చాం గదా! ఆ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవుతారు.
ఇక్కడొచ్చేసి ఇప్పుడు మనం నిన్న స్టాప్ జేసిన దగ్గరికొచ్చాము. ఇక్కడ పేజెస్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ పోస్ట్, బ్లాగ్ పోస్ట్ దగ్గరకొచ్చాం. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనం పోస్ట్‌లో యాడ్ న్యూ పోస్ట్. లైక్ ఇదేంటంటే మనం ఇక్కడున్న కంటెంట్‌ని ఇక్కడొక ఇమేజ్ అయితే ఇచ్చింది మనకి. హ్మ్. ఇది మనకి ఓకే అనుకుంటే ఇదిలా ఉంచొచ్చు. లేకపోతే ఇక్కడ మళ్ళీ మనము రీడిజైన్ జేసుకోవచ్చనమాట. లైక్ కలర్స్ కానీ, సైజెస్ కానీ, లైక్ ఇంత క్లమ్జీగా ఉందనుకోండి, సింపుల్‌గా ఉండేలాగా గాని, ఇవన్నీ గూడా మనం ఇచ్చేస్తే ఇక్కడ మనకొచ్చేస్తది. ఈ ఇమేజ్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ కంటెంట్ ఏంటంటే మనము ఒక వర్డ్‌లో పెట్టుకొని అంతా మొత్తం ఫార్మాట్ జేసుకోవాలి. యాజ్ టీజ్‌గా యూజ్ చేయడం కంటే. లైక్ ఈ కంటెంట్ అనేది మనకి కరెక్టా కాదా అనేది కూడా చెక్ జేసుకోవాలి. ప్లగరిజం చెక్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. ప్లగరిజం చెక్కర్. ఇక్కడొచ్చేసి ఇక్కడ ఒకటుంది. డూప్లికేట్ ప్లగరిజం చెక్కర్ అని. దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రీ వెర్షన్‌లో ఎక్కువ క్యారెక్టర్స్ తీసుకోదు. ఇక దీంట్లో అయితే మనం ఒక 10,000 క్యారెక్టర్స్ వరకు ఇస్తది. బట్ ఇక్కడ అన్నీ వస్తాయి రావా అనేది చూసుకోవాలి. బట్ చెక్ ప్లగరిజం అంటే మనకి ఇక్కడ చెక్ చేస్తది. ఇది కొంచెం టైం పడుతుంది. అలాగే మన కంటెంట్ మాన్యువల్ కంటెంట్ కావాలనుకోండి. ఇక్కడ ఏఐ డిటెక్టర్ అని ఏఐ కంటెంట్ డిటెక్టర్ అని వస్తది. ఫిల్బుట్. ఇది మనకి ఏఐ కంటెంట్, నార్మల్ కంటెంటో చెప్పేస్తదనమాట. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్‌కెళ్ళేటప్పుడు మీకొక ఆప్షన్ ఇస్తారు. అంటే లైక్ కంటెంట్ రాయమంటారు. కంటెంట్ రాసివ్వండి. కానీ మాన్యువల్ కంటెంట్ కావాలి. మరి ఒకవేళ ఏఐ టూల్స్ కానీ, చాట్‌జీపీటీ గాని వాడి రాసిస్తే మాకు తెలిసిపోతది అంటారు. ఈళ్ళు ఎలా చెక్ చేస్తారంటే ఇక్కడ నేను ఇలాంటి టూల్స్‌ని యూజ్ చేసి చెక్ జేస్తారు. డిటెక్ట్ ఏఐ. ఇక్కడొచ్చేసి మనకి 72% యూనిక్ ఉంది. ఒక ఈ పర్సెంటేజ్ అయితే ప్లగరిజం అయితే ఉంది మనకి. లైక్ ఓకే. ఒక 6% ఉంది. బట్ 94 మనకి యూనిక్ ఉందనమాట. ఇక్కడ ఇందులో మనకి ప్లగరిజం ఎక్కడుందంటే ఈ కంటెంట్. ఇదే సేమ్ సెంటెన్స్ వేరే వాళ్ళు యూజ్ చేశారు. కొరాలో ఉందనమాట. ఈ మనము క్వెరీ ఇవ్వగానే ఏంటంటే మన కీవర్డ్‌కి రిలేటెడ్ కంటెంట్ ఏ వెబ్‌సైట్స్‌లో ఉందో అక్కడి నుంచి తీసుకొచ్చి మనకిస్తది. అందుకోసం అనేసి వేరే వెబ్‌సైట్‌లకి మ్యాచ్ అయిందనమాట. ఈ రెండిటికి మ్యాచ్ అయిందనమాట. క్లౌడ్ క్లౌడ్ విజన్ టెక్నాలజీస్‌కిను, క్వరాకి ఈ రెండిటికి ఇది మ్యాచ్ అయింది. కాబట్టి మనకి 6% చూపిస్తుంది. లైక్ ఇది కూడా మనకి ప్లగరిజం మ్యాచ్‌డే. వీటిని మనం ఏం చేయాలంటే ఎడిట్ చేయాలి. బట్ మనకి 6% కాబట్టి చాలా మైన్యూట్ వాల్యూ. దీనివల్ల పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. దీన్ని కొంచెం ఎడిట్ చేసుకుంటే చేసుకోవచ్చు. లేకపోతే లేదు. లైక్ ఇక్కడొచ్చేసి మనకి చూపిస్తుంది చూడండి. ఇక్కడొచ్చేసి కంప్లీట్‌గా ఇక్కడంతా మార్క్ చేసేసింది. ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఇది. బట్ ఇక్కడ రిజల్ట్ అనేది ఇక్కడ చూపిచ్చాలి. ఇక్కడ వీడు గూడా అప్‌గ్రేడ్ ప్లాన్ పెట్టేసాడు. డైరెక్ట్‌గా అంటే ఇక్కడ చూపిచ్చేస్తుందంట. ఇక్కడ హ్యూమన్ రిటర్న్ అనుకోండి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకి యెల్లో కలర్ ఇక్కడ చూపిస్తుంది గదా!
హ్మ్. ఆఫ్ టెక్స్ట్ ఈజ్ లైక్లీ ఏఐ. కంప్లీట్‌గా పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ కూడా ఇక్కడ చూపిస్తది. బట్ ఇక్కడేంటంటే ఇంతకు ముందు వరకు లాస్ట్ బ్యాచ్ వరకు గూడా వాళ్ళకి ఫ్రీ వెర్షనే ఉండే. బట్ ఇప్పుడు మాత్రం పెయిడ్ వీళ్ళు కూడా పెయిడ్‌కి కన్వర్ట్ అయిపోయారు. మనకి ఇక్కడ ఈ ఫ్రీ టూల్ గూడా మనకి ఇప్పుడైతే వర్క్ అవ్వట్లేదు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రీ అంటే ఆల్‌మోస్ట్ 2014 నుంచి ఈ టూల్ ఫ్రీ అన్నమాట. బట్ రీసెంట్‌గా ఇప్పుడు అంటే నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ టూల్ ఫ్రీనే. బట్ ఇప్పుడు పెయిడ్‌కి కన్వర్ట్ అయ్యారు. సోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏఐ సోర్సెస్ అంటే ఆంథ్రోపిక్ అండ్ డీప్‌సీక్ అని చూపిస్తున్నాడు. ఇది ఏఐ జనరేటెడ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చారు. జస్ట్ ఇక్కడ మనకి అట్లా కావాలంటే ఇస్తది. బట్ ఇంకా రిమైనింగ్ టూల్స్ ఉంటాయి. ఇది ఒక్కటే కాదులెండి. బట్ ఇది కొంచెం యాక్యురేట్‌గా ఇస్తది. బావుంటది ఇది టూలు. ఇట్లా ఇంకా రిమైనింగ్ ఇంకా చక్కర టూల్స్ ఉన్నాయి. వీటన్నిటిలో మీరు ట్రై చేయొచ్చు. బట్ ఇది మనకి 94% ఉంది గానీ డైరెక్ట్‌గా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి 40% అట్లా మనం యూజ్ చేయొద్దు. ఒక చిన్న వర్డే కాబట్టి పెద్దగా మనకి ఇబ్బందేం లేదు. కాపీ చేసుకొని ఫస్ట్ మనం టైటిల్ అనేది కాపీ చేద్దాం. కాపీ చేసి మన వెబ్‌సైట్‌లో ఈ టైటిల్ యాడ్ టైటిల్ దగ్గర యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత పబ్లిష్ చేయండి. ఫస్ట్ ఇదొచ్చేసి వర్డ్‌ప్రెస్ లోనే ఉంది. ఇక్కడ పబ్లిష్. నెక్స్ట్ మళ్ళీ పబ్లిష్. ఇక్కడ టైటిల్ పబ్లిష్ అయిన తర్వాత అప్పుడు ఎలిమెంటర్‌లోకెళ్ళాలి. ఇక్కడ మనం ఫ్లెక్స్ బాక్స్ ఒకటి తీసుకొని యాడ్ చేసిన తర్వాత ఈ ప్లస్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఎడిటర్. ఈ టెక్స్ట్ ఎడిటర్‌ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడున్న కంటెంట్ ఉంది కదా! బ్లాగ్ కంటెంట్ అని. ఈ కంటెంట్‌ని మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇక్కడికొచ్చి మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా ఒకవేళ మనకేదన్నా ప్లగరిజం ఇక్కడ చూపిస్తుంది కదా! ఈ ఒక్క లైన్‌కి ఏదైనా సెంటెన్స్ మార్చుకోవాలనుకున్నా కూడా మనం ఇక్కడ మార్చేసుకోవచ్చు. దాన్ని ప్రాబ్లమ్ లేదు. ఇక్కడికొచ్చింది కదా! అలాగే మనము ప్రాంప్ట్‌లో కూడా ఇవ్వొచ్చనమాట. ఒకవేళ ఇక్కడికొచ్చినాక ఎడిట్ చేసుకోవడం మనకి కష్టం అనుకోండి. లైక్ వితౌట్ ప్లగరిజం అని కూడా మనం అక్కడ ఒక ఆహ్, ప్రాంప్ట్‌లో ఒక సెంటెన్స్ యాడ్ చేయొచ్చు. బట్ రైట్ ఏ హ్యూమన్ అని ఇచ్చినా కూడా మనము ఈ డిటెక్టర్ టూల్స్ ఏంటంటే ఖచ్చితంగా అది ఏఐ అనే డిటెక్ట్ చేస్తున్నాయి. అదైతే మరి ప్రస్తుతం ఏంటి ఈరోజు ఎలా ఉందనేది నేను చెక్ చేయలేదు గానీ లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ చెక్ చేసినప్పుడు కూడా ఏఐ రిటర్న్ అని జెప్పేసి ఒక టూల్ ఉంది. బట్ అదే హ్యూమన్ రిటర్న్ అని జెప్పి, ఆ హ్యూమన్ రిటర్న్ కంటెంట్ తీసుకున్నా గూడా ఏఐ అనే చూపిస్తుందనమాట. లైక్ ఇక్కడొచ్చేసి మనకి ఆల్రెడీ మనం ఇందాక ఇచ్చిన టైటిల్ అది హెచ్1 కింద తీసుకుంది. ఇక్కడ మనం దీన్ని హెచ్2 కింద ఇవ్వొచ్చనమాట. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇది హెడ్డింగ్ హెచ్1 కింద ఉంది. దీన్ని హెచ్2 కిందకి మనం తీసుకోవచ్చు. అలాగే ఇక్కడొచ్చేసి ఇక్కడ లైన్ ఉంది. ఈ లైన్ తీసేద్దాము. ఇక్కడొచ్చి ఇది ఉంది. ఇది కూడా హెచ్1 ఉంది. మనం దీన్ని హెచ్3 కింద తీసుకుందాం. అంటే ఒకటి హెచ్1 హెచ్1 ఏమో టైటిల్ వచ్చింది. హెచ్2 ఒక సబ్ హెడ్డింగ్, హెచ్3 ఒక సబ్ హెడ్డింగ్ తీసుకున్నాం. ఇంక రిమైనింగ్ మనం ఏమైనా పెట్టొచ్చనమాట. ఇప్పుడు ఇది హెచ్1 ఉండాలని ఏం లేదు. హెచ్1 మాత్రం ఒకటి ఉండాలి. హెచ్2, హెచ్3, హెచ్4 ఇక రిమైనింగ్ ఎన్నన్నా ఉండొచ్చు. ప్రస్తుతానికి మనం హెచ్2 అనేది అన్నిటికి సెలెక్ట్ చేద్దాము. కొంచెం సైజ్ అనేది పెద్దగొస్తుంది కాబట్టి. ఇట్లా ఎడిట్ చేసుకోవాలనమాట మొత్తం. కంటెంట్ అప్‌డేట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా అలానే పోస్ట్ చేయకూడదు. అలాగే మనకి ప్లగరిజం ఉన్నది కూడా ఎడిట్ చేసుకోవాలి.
ఇక్కడ మనకి ఇది మళ్ళీ H1 ఉంది కదా! దీన్ని తీసేసి మళ్ళీ H3 కింద. H4. H1 అనేది మాత్రం ఉండకూడదు. ఒక్కటే ఉండాలి. ఇవి మనం యాడ్ చేసేసుకున్నాం. మొత్తం యాడ్ అయితే చేసుకున్నాం కదా! ఇప్పుడు యాడ్ చేసుకున్నాక H1, H2, H3 కింద మనం ఈ సైడ్ హెడ్డింగ్స్‌ని పెట్టేసాం. ఈ సైడ్ హెడ్డింగ్స్‌లో మనకి ఎస్‌సిఓ, ఏఐ ఎస్‌సిఓ ఆప్టిమైజేషన్ ట్రైనింగ్ అనే వర్డ్ ఉండాలి కదా! ఇక్కడ ఇది కాపీ చేసుకొని కంట్రోల్ ఎఫ్ ఇక్కడ యాడ్ చేస్తే మనకి ట్రైనింగ్ అనేది వచ్చింది. ఎక్కడెక్కడ వచ్చిందో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. ఎక్కడెక్కడ వచ్చిందో మనకి ఇక్కడ క్లారిటీ వచ్చింది. లైక్ ఏఐ ఎస్‌సిఓ ఆప్టిమైజేషన్ ట్రైనింగ్ ఇక్కడ ఒకటి వచ్చింది. నెక్స్ట్ మామూలుగా యాక్చువల్‌గా అయితే మనకి ఫస్ట్ పారాగ్రాఫ్‌లో రావాలి. ఇంట్రడక్షన్ ఆఫ్ ద పారాగ్రాఫ్‌లో. బట్ ఇక్కడ వచ్చింది మనకి. ఇక్కడ ఏంటంటే బోల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ ఇది బోల్డ్ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది కాబట్టి ఇక్కడ ఆప్టిమైజేషన్ ట్రైనింగ్ అనేది మనకి ఇటాలిక్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇటాలిక్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ బోల్డ్ తీసేసి ఇక్కడ ఇటాలిక్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏ ఆప్టిమైజేషన్ ట్రైనింగ్ అని ఉంది కదా! దీనికి మనం ఒక లింక్ అనేది ఇంటర్నల్ లింక్ అనేది యాడ్ చేసుకోవాలి. మన వెబ్‌సైట్‌లోకి వెళ్ళేసి మన బ్లాగ్స్‌లో ఏదన్నా ఏఐ రిలేటెడ్ ఉందేమో చెక్ చేసుకోవాలన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ కోర్స్ అని ఉంది కదా! ఇక్కడ ఈ లింక్ కాపీ చేసుకోవాలి. కాపీ లింక్ లేకపోతే ఇది క్లిక్ చేసుకున్నా కూడా మనకి లింక్ అనేది వస్తది. ఈ లింక్ తీసుకొని సేమ్ రిలేటెడ్ కీవర్డ్‌కి అయితే ట్రైనింగ్ అన్న దగ్గర కోర్స్ రిలేటెడ్ ఈ లింక్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ ఇది ఓపెన్ చేసుకోవాలి. లేకపోతే మనం ఎక్కడైతే క్లిక్ చేస్తామో అక్కడే వచ్చేస్తది. దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్‌లో ఓపెన్ అవుతదనమాట. అండ్ అప్డేట్. ఇట్లా అప్డేట్ అయితే చేసేసాం. ఇప్పుడు మనకి ఏమైనాయి బోల్డ్ అయిపోయింది, ఇటాలిక్ అయిపోయింది. లైక్
ఇంటర్నల్ లింక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ లింక్ యాడ్ చేయాలి. ఎక్స్టర్నల్ లింక్ యాడ్ చేయాలంటే ఇక్కడ మనకి బ్లాగ్‌లో కొన్ని ఎక్స్టర్నల్ లింక్స్ ఉన్నాయి. మనం క్రియేట్ చేసుకున్న ఒక బ్లాగ్ ఉంది. పర్సనల్ బ్లాగ్. దాన్ని మనం ఎక్స్టర్నల్ లింక్ కింద తీసుకుందాం. హ్మ్. హ్మ్. ఇక్కడ మనకి ఏఐ రిలేటెడ్ ఏమన్నా టాపిక్స్ ఉన్నాయేమో చూద్దాం. హ్మ్. మనీ ఎర్నింగ్ టూల్స్, మనీ ఎర్నింగ్ ఏఐ డిజిటల్స్. ఇది ఎప్పుడంటే 2025లో రాసిన ఆర్టికల్స్ ఇవి. జస్ట్ దీనికి సంబంధించిన ట్రైనింగ్ అనే ఏఐ ఆప్టిమైజేషన్ కోర్స్. దీనికి మనకి ఎక్స్టర్నల్ లింక్ ఇద్దాం. ఎక్స్టర్నల్ లింక్ ఇస్తాం. నెక్స్ట్ ఓపెన్ ఎ న్యూ ట్యాబ్ అండ్ అప్డేట్. ఇక్కడ వరకు మనకు ఆల్మోస్ట్ వర్క్ అనేది డన్. అయిపోయిన తర్వాత ఇక్కడ పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినాక బ్యాక్ టు వర్డ్‌ప్రెస్. ఇక్కడ మనకి సెట్ ఎ ఫీచర్డ్ ఇమేజ్ అని ఉంది కదా. ఇక్కడ మనం బ్లాగ్ ఇమేజ్ జనరేట్ చేసుకున్నాం కదా. ఆ బ్లాగ్ ఇమేజ్కి మనం విత్ కీవర్డ్ తోటి యాడ్ చేయాలి. ఇక్కడ మనకి ఇది ఉంది కదా, రీనేమ్. ఫైల్ నేమ్ వచ్చేసి మనం ఏఐ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ అని. బట్ దీన్ని ఏంటంటే మనం కంప్రెస్ చేయాలి ఇమేజ్ని. స్ట్రక్ అయింది. ఇమేజ్ కంప్రెసర్. ఇప్పుడు ఈ ఇమేజ్ కంప్రెసర్లోకి వెళ్ళేసి మన వెబ్సైట్ మొన్న లోడింగ్ స్పీడ్ అనేది తక్కువ ఉంది కదా, దానికోసం అనేసి ఇప్పుడు ఇమేజ్ని కంప్రెస్ చేసి అప్పుడు అప్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ ఇమేజ్. ట్రైనింగ్ డౌన్లోడ్ అయింది. ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ అయిన ఇమేజ్ని మనం అప్లోడ్ చేద్దాం. ఇక్కడ మనకి ఆల్ట్ టెక్స్ట్. ఈ ఆల్ట్ టెక్స్ట్‌ని మాత్రమే గూగుల్ రీడ్ చేస్తది. ఈ ఆల్ట్ టెక్స్ట్ రిలేటెడ్ ఇమేజ్ ఉండాలి మనకి. అండ్ సెట్ ఫీచర్డ్ ఇమేజ్. ఇక్కడ ఇమేజ్ సెట్ అయిపోయింది కదా. ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పటి వరకు మన యూజర్‌కి అలాగే వెబ్‌సైట్‌కి రిలేటెడ్ కంటెంట్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు సెర్చ్ ఇంజిన్‌కి రిలేటెడ్ కంటెంట్ యాడ్ చేయాలి. మనం ర్యాంక్ మంత్ ప్లగ్ఇన్ యూజ్ చేసుకున్నాం కదా. ఆ ర్యాంక్ మంత్ ప్లగ్ఇన్ ఇక్కడ ఉందనమాట. ఇప్పుడు మన స్కోర్ అనేది ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఫోకస్ కీవర్డ్ అని ఉంది. అదే ప్రైమరీ కీవర్డ్. ఏం కీవర్డ్ ఉందో అది మనం ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేయగానే టోటల్ 77% స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ యాడ్ ఎ స్నిప్పెట్. ఇక్కడ వచ్చేసి ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ ట్రైనింగ్ ఉంది. టైటిల్ ఏది ఉందో అదే ఉంది. నెక్స్ట్ ఎస్ఈఓ స్లగ్ అనేది ఇది ఎంత ఉంది. బట్ ట్రైనింగ్ వరకు ఉంచేసి మిగతాది తీసేయొచ్చు అనమాట.
ఎస్‌సిఓ ఆప్టిమైజేషన్ ట్రైనింగ్. నెక్స్ట్ మనకి మెటా డిస్క్రిప్షన్ వస్తుంది. ఈ మెటా డిస్క్రిప్షన్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి మనం సేవ్ చేస్తే టోటల్ మనకి 83% మనకొచ్చిందనమాట. గ్రీన్ కలర్ వచ్చిందంటే మనం ఓకే. వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఆరెంజ్ వచ్చిందనుకోండి, ఓకే. మనం యావరేజ్. అదే రెడ్ వచ్చిందనుకోండి, మనం చాలా ఎడిట్స్ చేయాలి. ఇప్పుడు ఎలా తెలుస్తుందంటే కింద మనకి మొత్తం ఉంటుందనమాట. మనం రూల్స్ అయి కరెక్ట్‌గా ఫాలో అయ్యామా లేదా అనేసి. బట్ ఇక్కడొచ్చేసి మనకి కంటెంట్ అంతా బానే ఉంది. ఫోకసింగ్ కీవర్డ్స్ బానే ఉన్నాయి. ఫోకసింగ్ కీవర్డ్ యూఆర్ఎల్‌లో ఉంది. మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్‌లో ఉంది. అలాగే కీవర్డ్ అపియరెన్స్ ఇన్ 10% ఉందనమాట కంటెంట్‌లో. అలాగే ఫోకసింగ్ కీవర్డ్ ఇన్ ద కంటెంట్ ఉంది. అలాగే మన కంటెంట్ వచ్చేసి 1206 వర్డ్స్ లాంగ్ ఉంది. గుడ్. బట్ 2000 వర్డ్స్ కదా! 1000-2000 మధ్య ఉండాలి కాబట్టి మనకిలా చూపిస్తుందనమాట. 1000 వర్డ్ అబోవ్ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇంకా అడిషనల్ ఎర్రర్స్. ఇక్కడ రిమైనింగ్ అన్నీ కూడా మనకి మంచిగానే చూపిస్తుంది. అడిషనల్ ఎర్రర్‌లు. ఫోకసింగ్ కీవర్డ్ ఇన్ ద సబ్ హెడ్డింగ్స్ ఉంది. ఫోకసింగ్ కీవర్డ్ ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్‌లో ఉంది. అలాగే కీవర్డ్ డెన్సిటీ వచ్చేసి 5.58 ఉంది. అంటే 2కి తక్కువ ఉందనమాట కొంచెం. బట్ 1-2 ఉండాలి కాబట్టి ఇట్స్ ఓకే. అలాగే మన యూఆర్ఎల్ స్లగ్ గాని ఇవన్నీ కూడా మనకి ప్రాపర్‌గా ఉన్నాయి. ఏదన్నా మిస్ అయిందనుకో మనకి ఇక్కడ చూపిస్తది. దీని నుంచి మనం మళ్ళీ ఎళ్లి ఎడిట్ చేసుకోవాలి. ఆర్టికల్ గనుక రాసేటప్పుడు మనం ప్రాపర్‌గా ఇవ్వలేదనుకోండి, మనకి ఇందులో అన్ని ఎర్రర్సే కనిపిస్తాయి. ఇక్కడ మనము కీవర్డ్స్ కరెక్ట్‌గా రాలేదు. అలాగే సబ్ హెడ్డింగ్స్‌లో కీవర్డ్స్ లేవు. ఇట్లా మనకి మొత్తం చూపిస్తదనమాట. ఇప్పుడు మనం ప్రాపర్ ప్రాంప్ట్ ఇచ్చాం కాబట్టి మనకి రిక్వైర్మెంట్స్ అన్నీ తెలుసు కాబట్టి, ఆ రిక్వైర్మెంట్స్‌ని బేస్ చేసుకొని ప్రాంప్ట్ ఇచ్చాం కాబట్టి, మనకి మొత్తం ప్రాపర్‌గా వచ్చేసిందనమాట. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి ఫోకసింగ్ కీవర్డ్ టైటిల్‌లో వీటన్నిటిలో ఉంది. బట్ డస్ నాట్ కంటైన్ ఎ పవర్ వర్డ్స్. మన టైటిల్‌లో ఏంటంటే పవర్డ్ వర్డ్స్ అనేవి మిస్ అయినాయన్నమాట. ఇక్కడ టైటిల్‌లో బెస్ట్ అని గాని, ఇట్లాంటివి అల్టిమేట్ గాని, టాప్ గాని ఇట్లా యాడ్ చేయలేదని చూపిస్తున్నాడు. అది కూడా యాడ్ చేస్తే మన స్కోర్ ఇంకా పెరుగుతది. లైక్ ఇక్కడొచ్చేసి కంటెంట్ రీడబిలిటీ ఎలా ఉందంటే ఇక్కడొచ్చి మన కంటెంట్‌లో టేబుల్ ఫార్మాట్ లేదని చెప్తున్నాడు. మనం టేబుల్స్ ఏమి యాడ్ చేయలేదు. యువర్ కంటెంట్ కంటైన్ ఇమేజ్ ఆర్ వీడియోస్ అంటే ఇప్పుడు మనం యాడ్ చేసింది ఫీచర్డ్ ఇమేజ్ అనమాట. అది కాకుండా కంటెంట్ లోపల ఏ ఇమేజ్ లేదని చెప్తుంది. బట్ నో ప్రాబ్లమ్ మనకు ఆల్మోస్ట్ మనకి మంచిగా వచ్చింది. ఇంకిప్పుడు దీన్ని సేవ్ చేసేద్దాం. ఇది మన కంటెంట్ అప్డేషన్ ఫార్మాట్. ఇక్కడి వరకు మీరు చేయండి. Brew